నమస్కారం మేషరాశి జాతకులారా, ఆ హనుమంతుడి అనుగ్రహంతో 3 చోట్ల నుండి మీకు డబ్బు రాబోతోంది. ఎక్కడి నుండో తెలుసుకోటానికి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ వీడియో చూసిన ప్రతి మేషరాశివారికి ఈరోజు ఒక దివ్య సందేశం అందబోతోంది. ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు. ఇది హనుమంతుడి కృపతో మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న అదృష్ట ద్వారాల గురించి చెప్పే పవిత్ర సమాచారం. మీరు ఈ మాటలను వినటానికి కూడా కారణం ఉంది. యాదృచ్ఛికంగా ఈ వీడియో మీ ముందుకు రాలేదు. మీ భవిష్యత్తులో జరిగే ఒక పెద్ద మార్పుకు ఇది సంకేతం. ఆ హనుమంతుడి అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్. ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎంతో అద్భుతమైన సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీ జీవితంలో జరిగే మార్పుల గురించి, మీ జాతక ఫలితాల గురించి, మీరు చెయ్యాల్సినటువంటి పనుల గురించి, మీరు పాటించాల్సినటువంటి నియమాల గురించి చక్కటి వీడియోలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేం వీడియో పెట్టిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అందుతుంది. జై హనుమాన్ అని కామెంట్ బాక్స్లో రాసిన ప్రతి మేషరాశివారికి ఆ హనుమంతుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మేషరాశివారు సహజంగా ధైర్యవంతులు. ఎవరైనా వెనక్కి తగ్గిన చోట మీరు ముందుకు అడుగు వేస్తారు. అందరూ భయపడిన సమయంలో మీరు పోరాడతారు. అదే మీ శక్తి. అదే మీ రాశి యొక్క మహిమ. కాని కొంతకాలంగా మీ జీవితంలో మీరు ఆశించిన ఫలితాలు రాలేదు. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవలేదు. ఎవరి కోసం చేసిన మంచికి మీకు ప్రతిఫలం రాలేదు. కొందరికి అప్పులు పెరిగాయి. కొందరికి పని ఉన్నా కాని డబ్బు లేదు. మరికొందరికి అవకాశాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాయి. ఈ పరిస్థితిని చూసి మీరు కనీసం ఒక్కసారైనా ఇలా అనుకొని ఉంటారు, నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇదే. హనుమంతుడు మీపై దృష్టి పెట్టిన సమయం మొదలైంది. మీ కష్టాన్ని చూసిన ఆ ఆంజనేయస్వామి ఇప్పుడు మీకు ఫలితాలను ఇవ్వబోతున్నాడు. మీరు పడ్డ కన్నీళ్లు, మీరు మౌనంగా భరించిన బాధలు, మీరు ఎవరికీ చెప్పని సమస్యలు, ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశలో ఉన్నాయి. మేషరాశివారికి వచ్చే రోజుల్లో 3 ప్రత్యేకమైన మార్గాల ద్వారా ధన ప్రవాహం ప్రారంభం కాబోతోంది. ఈ 3 చోట్ల నుండి వచ్చే డబ్బు మీ జీవితాన్ని నిలబెట్టే అవకాశం కూడా ఉంది. కాని అంతకు ముందు కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తాయి. మొదటి సంకేతం ఉదయం లేవగానే హనుమంతుడి పేరు గుర్తుకు రావటం. రెండవ సంకేతం ఎక్కడ చూసినా ఎరుపు రంగు ఎక్కువగా కనిపించటం. మూడవ సంకేతం చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మిమ్మల్ని సంప్రదించటం. నాల్గవ సంకేతం మీరు మంగళవారం కాని లేదా శనివారం రోజున దేవాలయానికి వెళ్లాలని అనిపించటం. ఈ 4 సంకేతాల్లో ఏదైనా మీకు ఇటీవల జరిగితే మీరు వినేది ఖచ్చితంగా నిజం. ఇప్పుడు మొదటి డబ్బు వచ్చే స్థానం గురించి తెలుసుకుందాం. మొదటి చోటు పాత బాకీ కాని, నిలిచిపోయిన డబ్బు కాని, రావాల్సిన మొత్తం కాని. మేషరాశివారిలో చాలామందికి ఎవరో ఒకరు డబ్బు ఇవ్వాల్సి ఉంది. కొందరికి స్నేహితులు తీసుకున్న డబ్బు కావచ్చు, కొందరికి బంధువుల వద్ద ఆగిపోయిన మొత్తం కావచ్చు, కొందరికి పనిచేసి రావాల్సిన చెల్లింపు కావచ్చు, ఇంకొందరికి భూమి లేదా ఆస్తి సంబంధంగా నిలిచిపోయిన డబ్బు కావచ్చు. మీరు దాన్ని మర్చిపోయి కూడా ఉండవచ్చు. అది ఇక రాదు అని మీరు అనుకొని ఉండవచ్చు. కాని హనుమంతుడి అనుగ్రహంతో అదే మొత్తం మళ్లీ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఎలా వస్తుంది అంటే, ఒకరోజు అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. అన్నా మీకు డబ్బు ఇవ్వాలి అని, చెల్లింపు క్లియర్ అయింది అని, పాత లెక్క ముగిద్దామని, మీ భాగం సిద్ధంగా ఉంది అని, ఇలా ఏదో ఒక మాట వారు మీతో చెప్పవచ్చు. ఈ మాటలు వినే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీకు రావాల్సింది ఆలస్యంగా వచ్చినా అది మీకు అత్యవసర సమయంలో వస్తుంది. మీరు ఆశ్చర్యపడే విధంగా వస్తుంది. మేషరాశివారు చాలాసార్లు తమ డబ్బు కోసం అడగరు. ఎందుకంటే మీలో గౌరవం ఉంటుంది. కాని అదే కారణంగా చాలామంది మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఆ అన్యాయం ముగుస్తుంది. మీకు రావాల్సింది మీ చేతికి వస్తుంది. ఈ సమయంలో ఒక జాగ్రత్త. ఎవరైనా మీ వద్దకు వచ్చి ఇంకొంచెం ఆగు, తర్వాత ఇస్తా, మళ్లీ పెట్టుబడి పెడదాం అని చెబితే వెంటనే నమ్మకండి. హనుమంతుడు మీకు ఇవ్వబోయే ధనం మీ చేతిలో నిలవాలి.
మళ్ళీ ఇతరుల చేతిలోకి వెళ్ళకూడదు. ఈ డబ్బు వచ్చిన వెంటనే మీరు ఏం చెయ్యాలంటే మొదట హనుమంతుడికి కృతజ్ఞత చెప్పాలి. మంగళవారం రోజు ఒక బెల్లం ముక్క కాని లేదా వడపప్పు కాని నైవేద్యంగా పెట్టాలి. డబ్బులో కొంత భాగం అవసరానికి పెట్టుకోవాలి. మిగతా భాగాన్ని వృధా ఖర్చు చెయ్యకండి. ఈ పాత బాకీ రూపంలో వచ్చే ధనం మీకు కొత్త ఆరంభానికి సంకేతం. అయితే ఈ డబ్బు రావటం ఎందుకు ఆలస్యమైందంటే దేవుడి లెక్కలో ఆలస్యం అంటే నిరాకరణ కాదు, సరైన సమయం వచ్చే వరకు నిలిపి ఉంచటం మాత్రమే. మీరు ఈ డబ్బు ఏడాది క్రితం పొందితే వేరే అవసరంలో ఖర్చయిపోయేది, కాని ఇప్పుడు వస్తే మీ జీవితానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఆలస్యం జరిగింది. మేషరాశివారు వినండి. కొన్ని రోజుల్లో మీ ఫోన్, మీ మెసేజ్, మీ బ్యాంక్ అకౌంట్ లేదా మీ ఇంటి తలుపు దగ్గరే ఈ శుభవార్త మీకు రావచ్చు. ఈ ధనం వచ్చిన తర్వాత మారే విషయాలు ఎలా ఉంటాయంటే ఆగిపోయిన ఈఎంఐలు చెల్లించగలుగుతారు, ఇంటి అవసరాలు తీర్చగలుగుతారు, చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టగలుగుతారు, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మీపై నమ్మకం మళ్లీ పెరుగుతుంది. మీరు ఎంతకాలంగా ఒక చిన్న సహాయం కోసం ఎదురుచూస్తున్నారో హనుమంతుడికి బాగా తెలుసు. ఇప్పుడు ఆ సహాయం ధనరూపంలో రావచ్చు. అయితే మేషరాశివారికి ఇటీవల కోతి కనిపించటం కాని, హనుమంతుడి ఫోటో ఎదురుపడటం కాని, జై శ్రీరామ్ అనే మాట వినిపించటం కాని అనుకోకుండా జరిగితే ఇది మరింత బలమైన సంకేతం. ఎందుకంటే హనుమంతుడు ముందుగా సంకేతం ఇచ్చి తర్వాత ఫలితాన్నిస్తాడు. అయితే మీరు చెయ్యాల్సినటువంటి చిన్న పరిహారం ఏంటంటే వచ్చే మంగళవారం రోజు ఉదయం లేచి స్నానం చేసి హనుమంతుడి ఫోటో ముందు దీపం వెలిగించి 11 సార్లు ఓం శ్రీ హనుమతీ నమః అని జపించండి. ఇది మీ ఆగిపోయిన డబ్బు మార్గాలను తెరుస్తుంది. ఇంకా ఒక రహస్యమైన విషయం, మీకు రావలసిన డబ్బు ఇచ్చే వ్యక్తి గతంలో మీకు బాధ ఇచ్చినవారే కావచ్చు, కాని ఇప్పుడు పరిస్థితులు మారి మీ ముందుకు వస్తారు. మీరు కోపంతో మాట్లాడకుండా శాంతిగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది కర్మ ఫలితం. మేషరాశివారికి మొదటి ధన ప్రవాహం పాత బాకీ, నిలిచిపోయిన మొత్తం రావలసిన చెల్లింపు రూపంలో కనిపిస్తుంది. మీరు ఇక నిరాశపడకండి, హనుమంతుడి ఆశీస్సులు మీ వెంటే ఉన్నాయి. ఇక మీకు డబ్బు వచ్చే రెండవ స్థానం మరింత ఆశ్చర్యకరం. అక్కడ్నుంచి వచ్చే డబ్బు మీ పేరు మార్చే స్థాయిలో ఉండొచ్చు. మేషరాశివారికి ఇప్పుడు చెప్పబోయే రెండో ధన ప్రవాహం మొదటి దానికంటే శక్తివంతమైంది. ఎందుకంటే ఇది కేవలం రావలసిన డబ్బు కాదు, కొత్తగా తెరుచుకునే అదృష్టద్వారం. హనుమంతుడి అనుగ్రహం ఉన్నప్పుడు మనిషికి పాత సమస్యలు మాత్రమే పరిష్కారం కావు, కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఇప్పుడు మేషరాశివారికి అలాంటి సమయం దగ్గర పడుతుంది. ఈ వీడియోని చూస్తున్న మేషరాశివారు కొంతకాలంగా ఇలా అనుకుంటూ ఉంటారు, ఎంత కష్టపడుతున్నా ఆదాయం పెరగటం లేదు, ఒక మంచి అవకాశం వస్తే నా జీవితం మారిపోతుంది అని. ఎవరైనా ఒకసారి నమ్మి నాకు అవకాశమిస్తే నేను నిరూపించుకుంటాను అని. ఇలా మీ మనస్సులోని మాటలు విశ్వానికి వినిపించాయి. హనుమంతుడు మీ శ్రమను చూశాడు, అందుకే రెండో చోటు నుండి మీకు డబ్బు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. రెండవ చోటు వచ్చేసి పని, ఉద్యోగం, వ్యాపారం, కొత్త అవకాశం ద్వారా డబ్బు రావటం. ఇది చాలా ముఖ్యమైన స్థానం. మేషరాశివారికి వచ్చే రోజుల్లో కొత్త పని అవకాశం, జీతం పెరగటం, సైడ్ ఇన్కమ్, వ్యాపార లాభం లేదా అనుకోని సంపాదన మార్గం తెరుచుకోవచ్చు. కొంతమందికి పాత కంపెనీ నుండి కాల్ రావచ్చు, మరికొంతమందికి ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది, మరికొందరికి ఆలస్యమైన జీతం వస్తుంది, ప్రమోషన్ గురించే చర్చ మొదలవుతుంది, మీ ప్రతిభ మంచి గుర్తింపు పొందుతుంది. ఇక మరికొందరికి ఇంట్లోనే చేసే పని దొరుకుతుంది, చిన్న వ్యాపారం మొదలవుతుంది, సోషల్ మీడియా ద్వారా సంపాదన మొదలవుతుంది, మీ ఫ్రెండ్తో కలిసి పనిచేసే అవకాశం వస్తుంది, మీకు తెలిసిన టాలెంట్ ద్వారా డబ్బు వస్తుంది. మేషరాశివారు సహజంగా నాయకత్వ గుణం కలవారు. మీరు ఉద్యోగం చేసినా ముందుండి పనిచేస్తారు, వ్యాపారం చేసినా ఎదగాలనే తపన ఉంటుంది. కాని గతంలో కొంతమంది మిమ్మల్ని అడ్డుకున్నారు, మీ విలువను తగ్గించారు. ఇప్పుడు అదే పరిస్థితి మారబోతుంది. ఈ అవకాశం ఎలా వస్తుందంటే హనుమంతుడి అనుగ్రహం వచ్చినప్పుడు అవకాశం ఒక్కసారిగా వస్తుంది. మీరు ఊహించని వ్యక్తి ద్వారా అవకాశం వస్తుంది. మీ ఫ్రెండ్ ఎవరైనా ఒక పని ఉంది వస్తావా అంటారు, లేదా ఒక బంధువు నిన్నే గుర్తు చేసుకున్నామంటారు. మీరు వేసిన అప్లికేషన్ అకస్మాత్తుగా సెలెక్ట్ అవుతుంది, పాత కాంటాక్ట్ మళ్లీ కలుస్తాడు, మీరు వదిలేసిన పని మళ్లీ మీకే వస్తుంది. ఇది చిన్నదిగా కనిపించినా అవకాశాన్ని పట్టుకోవాలి, ఎందుకంటే చిన్న అవకాశం పెద్ద ధనానికి ద్వారమవుతుంది. అయితే మేషరాశివారు చేసే తప్పు ఏంటంటే కొన్నిసార్లు కోపంతో కాని లేదా తొందరపాటుతో కాని మంచి మంచి అవకాశాలను వదులుకుంటారు. ఇది సరిపోదు, ఇది చిన్నది, తర్వాత చూద్దాం అని వదిలేసుకుంటారు. కాని ఈసారి అలా చెయ్యకండి. హనుమంతుడు ఇచ్చే అవకాశం మొదట చిన్న రూపంలో వస్తుంది, తర్వాత పెద్దదవుతుంది.
ప్రత్యేకంగా యువతకి చెప్పేది ఏంటంటే, చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మేషరాశి వారికి ఇది బలమైన సమయం. రెజ్యూమ్ పంపండి, కాల్స్ అటెండ్ అవ్వండి, కొత్త స్కిల్స్ నేర్చుకోండి. ఈ నెలలో వచ్చిన చిన్న అవకాశం కూడా 6 నెలల్లో మీ జీవితాన్ని మార్చవచ్చు. ఇక అలాగే మేషరాశి మహిళలకు ధనయోగం ఎక్కువగా కనిపిస్తుంది. హోమ్ బిజినెస్ కానీ, కుట్టు పని కానీ, ఫుడ్ ఆర్డర్స్ కానీ, ఆన్లైన్ విక్రయం కానీ, బ్యూటీషియన్, ట్యూషన్స్, చేతి పనులు ఇవి డబ్బు మార్గాలుగా మీకు మారవచ్చు. అయితే ఒక గొప్ప సంకేతం కూడా మీకు ఉంది. మీరు గత కొన్ని రోజులుగా పదే పదే ఒకే ఆలోచనతో ఉంటే, నేను కూడా ఏదో మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఇది సాధారణమైన ఆలోచన కాదు, అది మీలో దేవుడు పెడుతున్న దిశ. అయితే ఈ విధంగా డబ్బు వచ్చిన తర్వాత మీ గౌరవం పెరుగుతుంది, మీపై ఇతరులకు నమ్మకం పెరుగుతుంది, ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడినవారు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడతారు. నిలిచిపోయిన పనులు కూడా కదులుతాయి. అయితే మంగళవారం రోజు ఒక ఎరుపు రంగు పువ్వును హనుమంతుడికి సమర్పించండి. శ్రీరామ జయరామ జయ జయరామ అని 21 సార్లు జపించండి. పని మొదలుపెట్టే ముందు హనుమంతుడి పేరు చెప్పండి. ఇది అడ్డంకులను తొలగించటానికి శక్తివంతమైన పరిహారం. అయితే కొత్త పని వచ్చినప్పుడు ఆలస్యం చేయకండి, అహంకారం చూపకండి, ఎవరికీ మీ ప్లాన్లను ముందే చెప్పకండి. మొదటి సంపాదన మొత్తం ఖర్చు చేయకండి, క్రమశిక్షణ పాటించండి. మీకు డబ్బు వచ్చే ఈ 2వ స్థానం వల్ల కొందరు మళ్లీ మీ దగ్గరకు వస్తారు. మీరు ఎదగటం చూసి పలకరించేవారు పెరుగుతారు. కాని ఎవరు నిజమైనవారు, ఎవరు ప్రయోజనవాదులో తెలుసుకోవాలి. మేషరాశి వారికి 2వ ధన ప్రవాహం ఉద్యోగం, పని, వ్యాపారం, కొత్త అవకాశం ద్వారా కనిపిస్తుంది. ఇది మీ చేతుల మీదుగా వచ్చే సంపాదన, ఇది నిలిచే సంపద. ఇప్పుడు 3వ స్థానం అత్యంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది కుటుంబం, ఆస్తి, అదృష్టం లేదా అనుకోని వరంగా రావచ్చు. మేషరాశి వారికి ఇప్పుడు చెప్పబోయే 3వ ధన ప్రవాహం చాలా రహస్యమైంది. చాలామందికి ఇది ఊహించని రూపంలో వస్తుంది. మొదటి 2 చోట్ల నుండి వచ్చిన డబ్బు కష్టానికి, హక్కుకు, అవకాశానికి సంబంధించింది. కాని ఈ 3వ స్థానం మాత్రం దైవానుగ్రహం మరియు కుటుంబ యోగం మరియు అదృష్ట మార్పు కలిసిన ఫలితం. మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూస్తే మీలో సహనం ఉంది. అదే సహనానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. ఎందుకంటే చాలా కాలంగా మేషరాశివారు మౌనంగా భరించారు, అందరికీ సహాయం చేశారు, కాని తమ కష్టం ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు ఆ మౌనానికి విశ్వం ప్రతిఫలం ఇవ్వబోతోంది. మేషరాశివారిలో చాలామందికి ఈ డబ్బు కుటుంబ సంబంధంగా రావచ్చు. అంటే ఇంటి ఆస్తి లెక్కలు సర్దుకోవటం ద్వారా, భూమి అమ్మకం నుంచి భాగం రావటం ద్వారా, పాత బంగారం లేదా సేవింగ్స్ ఉపయోగపడటం ద్వారా, కుటుంబ సభ్యుడు సహాయం చేయటం ద్వారా, వారసత్వంగా రావలసిన హక్కు రావటం ద్వారా, బంధువు నుంచి అనుకోని మద్దతు రావటం ద్వారా, ఈ విధంగా ఏదో ఒక రకంగా కుటుంబ సంబంధంగా డబ్బు రావచ్చు. కొంతమందికి ఇది అనుకోని గిఫ్ట్ రూపంలో కూడా రావచ్చు. మరికొందరికి అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వటం రూపంలో రావచ్చు. ఇంకొందరికి ఆస్తి వివాదం ముగిసి వాటా రావటం రూపంలో కనిపించవచ్చు. అయితే ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ధనం మీరు పరిగెత్తి సంపాదించేది కాదు. ఇది మీ జీవితంలోకి వస్తుంది. మీరు ఊహించని సమయంలో వస్తుంది. మీరు ఇది నాకు వస్తుందని నేననుకోలేదు అనిపించే విధంగా మీకు వస్తుంది. హనుమంతుడి కృప వచ్చినప్పుడు మనిషి ఒంటరిగా సంపాదించేదే కాదు, చుట్టూ ఉన్న బంధించిన మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఇంట్లో వాతావరణం మారుతుంది. మేషరాశివారు గమనించండి. ఈ డబ్బు రాకముందు ఇంట్లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. గతంలో గొడవపడిన వారు శాంతిస్తారు. కుటుంబ సమావేశం జరుగుతుంది. ఆస్తి లేదా డబ్బు మాట మొదలవుతుంది. దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ కలుస్తాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇవి అన్నీ ముందస్తు సంకేతాలు కావచ్చు. అయితే ఇటీవల మీరు పాత ఇంటి గురించో, భూమి గురించో, పెద్దల గురించో, వంశపారంపర్య విషయాల గురించో ఎక్కువగా ఆలోచిస్తుంటే అది కూడా ఒక సంకేతమే. మీకు కుటుంబ యోగం కదులుతోంది. ముఖ్యంగా మేషరాశికి చెందిన మహిళలకు ప్రత్యేకంగా భర్త ద్వారా లాభం, పిల్లల ద్వారా ఆనందం, ఆర్థిక ఊరట లభిస్తుంది. బంగారం కొనుగోలు యోగం కనిపిస్తుంది. కుటుంబ సహకారం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల వల్ల ధనచలనం జరుగుతుంది. మేషరాశికి చెందిన పురుషులకి ఆస్తి చర్చలు మీకు అనుకూలం కావచ్చు. తండ్రి, అన్న, బంధువుల నుండి సహాయం రావచ్చు. నిలిచిపోయిన పత్రాలు కదలవచ్చు. ఇంటి పెద్దల ఆశీర్వాదంతో మార్గం తెరుచుకోవచ్చు. ఈ డబ్బు వచ్చినప్పుడు మీరు చేయాల్సింది పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. తొందరపడి ఖర్చు చేయకండి. కొంత సేవింగ్స్ పెట్టండి. ఇంట్లో శుభం కోసం దీపం వెలిగించండి. దైవ కృతజ్ఞత చెప్పండి. అయితే మేషరాశివారు మంగళవారం కానీ లేదా శనివారం కానీ హనుమంతుడి ఆలయానికి వెళ్ళండి. బెల్లం అలాగే వెన్న కలిపి నైవేద్యం పెట్టండి. 11 సార్లు హనుమాన్ చాలీసా చదవగలిగితే చదవండి,
లేకపోతే హనుమంతుడి పేరును జపించండి. నా ఇంటికి ధనం, శాంతి, రక్షణను ఇవ్వు అని ప్రార్థించండి. డబ్బు వస్తున్న సమయాల్లో కొందరు దగ్గరవుతారు. అందరూ మనవారు కారని గుర్తుంచుకోండి. మీ ప్రణాళికలు అందరికీ చెప్పకండి. మేషరాశివారు ఉత్సాహంలో చెప్పేస్తారు. ఈసారి నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళండి. ఈ విధంగా 3 స్థానాల ద్వారా మీకు డబ్బు వస్తుంది. మొదటి స్థానం పాత బాకీ, రావలసిన మొత్తం, నిలిచిన చెల్లింపు. 2వ స్థానం పని, ఉద్యోగం, వ్యాపారం, కొత్త అవకాశం. 3వ స్థానం కుటుంబం, ఆస్తి, అదృష్టవరం, అనుకోని సహాయం. ఈ 3 మార్గాల్లో ఏదో ఒకటి కాదు, చాలామందికి 2 మార్గాలు కూడా కలిసి పనిచేయవచ్చు. మేషరాశివారు మీరు పడ్డ కష్టం వృధా కాలేదు. మీరు ఒంటరిగా ఉన్నాను అనుకున్న రోజుల్లో కూడా దైవం మీతోనే ఉంది. ఇప్పుడు మీ జీవితంలో నిలకడ, గౌరవం, డబ్బు, ధైర్యం మళ్లీ వస్తాయి. హనుమంతుడు ఆశీర్వదించిన మనిషిని ఎవరూ ఆపలేరు. మేషరాశివారు ఇప్పుడు మీరు వినబోయే సమాచారం మీ హృదయానికి ధైర్యం ఇచ్చే దివ్య సందేశం. ఎందుకంటే కొన్నిసార్లు మనిషి డబ్బులేక బాధపడడు, తన కష్టానికి ఫలితం కనిపించక బాధపడతాడు. మీరు చేసిన శ్రమకు విలువ రావటం లేదు అని అనిపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. కాని ఇప్పుడు కాలచక్రం తిరుగుతోంది. హనుమంతుడి అనుగ్రహం మీ జీవితంలో నిశ్శబ్దంగా పనిచేయటం మొదలైంది. చాలామంది మేషరాశివారు బయటకు బలంగా కనిపిస్తారు కాని లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు దాచుకుంటారు. ఇంట్లో బాధ్యతలు, భవిష్యత్తుపై భయం, డబ్బు గురించి ఆందోళన, కుటుంబ సభ్యుల కోసం త్యాగం ఇవన్నీ మీ మనసును అలసిపోయేలా చేశాయి. అయినా మీరు ఆగలేదు. అదే మీ మహత్తు. అదే ఇప్పుడు మీకు ఫలితంగా రాబోతుంది. త్వరలో మీకు జరగబోయే 3 సంకేతాలు ఏంటంటే నిలిచిపోయిన పని ఒక్కసారిగా కదలటం, ఎన్నో రోజులుగా ఆగిపోయిన పని, మీరు మర్చిపోయిన పని, ఎవరూ స్పందించని విషయం ఒక్కసారిగా ముందుకు సాగుతుంది. ఇది దైవ సంకేతం. ఇంకా ఆలస్యం కాలేదు అని విశ్వం మీకు చెబుతుంది. ఇక 2వ సంకేతం చిన్న మొత్తాలు పెద్ద మొత్తాలకు దారితీయటం. మొదట మీ చేతికి చిన్న డబ్బు వస్తుంది కాని అదే తర్వాత పెద్ద అవకాశానికి మార్గం వేస్తుంది. కాబట్టి చిన్న మొత్తాన్ని కూడా తక్కువగా చూడకండి. ఇక 3వ సంకేతం కొత్త పరిచయం. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. వారు ఉద్యోగం, వ్యాపారం, సలహా లేదా సహాయం రూపంలో మీకు ఉపయోగపడవచ్చు. మేషరాశివారు ఎందుకు గెలుస్తారంటే మీరు పడిపోతే మళ్లీ లేస్తారు. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. కొంతమంది ఒకసారి ఓడితే ఆగిపోతారు కాని మేషరాశివారు మాత్రం మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తారు. హనుమంతుడు ధైర్యానికి దేవుడు. అందుకే మీపై ఆయన దృష్టి త్వరగా పడుతుంది. అయితే ధనం నిలవాలంటే మీరు చెయ్యాల్సింది డబ్బు రావటం ఒక వరం కాని అది నిలవటం జ్ఞానం. వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకండి. ఎవరు అడిగినా ఆలోచించకుండా వెంటనే ఇవ్వకండి. అవసరం, సేవింగ్స్, కుటుంబం 3 భాగాలుగా చూడండి. అప్పులు ఉంటే ముందు వాటిని క్లియర్ చేసుకోండి. కోపంతో ఖర్చు చేయకండి. మేషరాశివారు ఉత్సాహంలో కొనేస్తారు. ఈసారి ఆలోచించి ఖర్చు చేస్తే మీ భవిష్యత్తు బలపడుతుంది. ప్రతి మంగళవారం ఇంటి ముందు శుభ్రం చేసుకుని దీపం వెలిగించండి. హనుమంతుడి పేరు చెప్పండి. కుటుంబ సభ్యులతో కలిసి మంచి మాటలు మాట్లాడండి. ఇంట్లో శాంతి ఉంటే ధనం నిలుస్తుంది. గతంలో మిమ్మల్ని చూసి నవ్వినవారు, మీ సామర్థ్యాన్ని తగ్గించినవారు, మీ కష్టాన్ని గుర్తించనివారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడతారు. ప్రతీకారం అవసరం లేదు, మీ విజయం చాలు. చదువు పూర్తయి అయోమయంలో ఉన్న మేషరాశి యువత ఆలస్యం అంటే ఓటమి కాదు అని గ్రహించాలి. మీ టైం ఇంకా రాలేదు అంతే అని గ్రహించాలి. ప్రతిరోజు కొత్తగా నేర్చుకోటానికి ప్రయత్నం చేయాలి. ఒక్క అవకాశం మీకు మంచి మార్గాన్ని చూపుతుంది. మీరు భావిస్తున్న దానికంటే కూడా మీలో ఎక్కువ శక్తి ఉంది అని గ్రహించండి. వివాహితులకి కుటుంబ ఖర్చులు, పిల్లల భవిష్యత్తు, ఈఎంఐలు, ఒత్తిడిలు ఉన్నా మీరు నిలబడుతున్నారు. త్వరలో ఆర్థిక ఊరట వచ్చే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు నమ్మితే అదృష్టం రెట్టింపవుతుంది. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కోపంతో మాట్లాడకండి. అందరినీ నమ్మకండి. అందరికీ చూపించటానికి ఖర్చు చేయకండి. నెగిటివ్ మాటలు మాట్లాడకండి. కొన్నిసార్లు దేవుడు ముందుగా ఖాళీ చేస్తాడు. ఎందుకంటే తర్వాత నింపటానికి. మీ జీవితంలో జరిగిన నష్టాలు కూడా కొత్త దారికి సిద్ధం చేయటమే కావచ్చు. ఈ నెలలో మీకు బకాయి మొత్తం తిరిగి రావచ్చు. కొత్త పని సమాచారం రావచ్చు. ఇంట్లో శుభవార్త వినిపించవచ్చు. పాత స్నేహితుడి సహాయం అందవచ్చు. అకస్మాత్తుగా లాభం కూడా రావచ్చు. ఇప్పటివరకు మీరు ఎలా అని ఆలోచించారు. త్వరలో ఇంత త్వరగా ఎలా మారిపోయింది అని ఆశ్చర్యపడతారు. ప్రతిరోజు ఉదయం ఓం శ్రీ హనుమతే నమః, నా భయాలు తొలగించు, నా మార్గాలు తెరువు, నా ఇంటికి ధనం, ధైర్యం, శాంతిని ఇవ్వు అని ప్రార్థించి రోజును మొదలుపెట్టండి. ఖచ్చితంగా శుభఫలితాలు చూస్తారు. మేషరాశివారు మీరు ఒంటరిగా లేరు. మీ కష్టం చూసే దైవం ఉంది. మీ కన్నీళ్లు లెక్కపెట్టే శక్తి ఉంది.
మీకు రావలసింది మీ దారి వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి నమ్మకాన్ని కోల్పోవద్దు. ఈరోజు పరిస్థితి చివరిది కాదు, ఇది మార్పు ముందు నిశ్శబ్దం మాత్రమే. మీ అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం దగ్గరలోనే ఉంది.